ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం పోయే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు. అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయవలసిన విమర్శలు ఇవేనా? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడవలసిన మాటలు ఇవేనా? అక్రమాలకు చెక్కు పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. కానీ ఇంకా గెజిట్ ఇవ్వలేదని, చట్టం అమలు అవ్వలేదు, విధి విధానాలు ఖరారు అవ్వలేదు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా అంటూ సజ్జలు మండిపడ్డారు. భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవటం ఒక విప్లవాత్మక మార్పు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ. టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్ ల్యాండ్ పోర్టల్లో మార్పులు చేసి ఎంతో మంది భూముల్ని ఇబ్బందులోకి నెట్టారు. సిఆర్డీఏ పరిధిలోని భూములు డీమ్డ్ మ్యూటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు. సాదా బైనామా పేరుతో భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారని సజ్జలు పేర్కొన్నారు. ఎడాపెడా తాకట్టు పెట్టుకుంటారు, ల్యాండ్ గ్రాబింగ్ కిందకి పోతుంది అని చెప్పడం ఇంకో దారుణం. రెండు విషపూరితమైనవి. రెండవది, మరి వ్యవస్థల మీద విశ్వాసం పోయే రకంగా మనం సిటిజన్ ఎవరైనా సరే పౌర సమాజం ప్రభుత్వం అంటే వాటి పెట్టే నిబంధనలైనా ఇంకోటైనా రూల్స్ అయినా ఫాలో అవుతూ ఉంటాం. ఆ ప్రభుత్వమే మింగేస్తుంది, ప్రభుత్వాధినేతే మింగేస్తాడు అన్న ప్రచారం తీసుకురావడం అంటే ఇంకంతకంటే ఘోరం ఏముంటుంది? అంటే దేన్ని నమ్మాలి అప్పుడు పౌరులు? ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది. ఇది చేసేది ఎవరు? అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు, ఓ రాజకీయ పార్టీగా చెప్పాలని చెప్పుకునే వాళ్ళు, అందులోనూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకుని గర్వంగా చెప్పుకుని 40 ఏళ్లు రాజకీయ జీవితం ఉందని చెప్పుకుని చంద్రబాబు నాయుడు లాంటి ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? అసలు ఎక్కడికి తీసుకోవాలనుకుంటున్నాడు ఈయన? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది నిజానికి దేనికి వస్తుంది అంటే అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక ఆదర్శప్రాయమైంది. ఒక కంక్లూజివ్ గా మన ఆస్తి ఏదైనా ఉంటే దాని మీద ఎవడి కన్ను పడకుండా, పడినా ఒక భద్రత దాని చుట్టూ ఉండి ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే రకంగా ఒక ఆదర్శప్రాయమైన ఒక చట్టం తయారయ్యే ప్రాసెస్ లో ఉంది. అది ఇంకా చట్టం తయారై గెజిట్ అయింది తప్ప దాని ప్రొసీజర్లు ఇవి కానీ ఏ రకంగా పోవాలని కానీ ఇవి పూర్తి చేసి మళ్ళీ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఇంకొక కండిషన్ ఉంది మనకు పెట్టుకుంది. సమగ్ర భూ సర్వే జరగాల. మనము ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది పేపర్ డాక్యుమెంట్ మీద బేస్ చేసుకొని ఆస్తి వ్యవహారాలు నడుస్తుంటే, అంటే ల్యాండ్ ఉంటుందో ఉండదో సంబంధంలా డాక్యుమెంట్ లో ఉంటుంది. ఫలానా రామకృష్ణారెడ్డికి ఇన్ని ఎకరాల భూమి ఉంటుందని, అలా లేకపోయినా కూడా డాక్యుమెంట్ ఉండొచ్చు, లేదా అందులో తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు మారాల్చాలనుకున్నది రియల్ గా నీ భూమి ఎంత ఉందో ఆ భూమికి సంబంధించిన యాక్చువల్ వాస్తవం ప్రతిబింబించేలాగా డాక్యుమెంట్ తయారు చేయడం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ నుంచి భూమి మీదకి పోయేది అది ఎప్పుడు వివాదాలు సృష్టిస్తుంది. ఒకే భూమి మీద 10 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకే ల్యాండ్ మీద 2-3 రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. దీని కాకుండా వన్స్ ఫర్ ఆల్ నీ భూమి, నీ ఆస్తి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏది ఉంటే దానికి సంబంధించినంతవరకు అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, భూమి కావచ్చు, దీనికి సంబంధించినది వాస్తవమైన దీని నుంచి డాక్యుమెంట్ తయారవుతుంది. ఇది పెద్ద ఒక రెవల్యూషనరీ ఎఫర్ట్, రెవల్యూషనరీ ట్రాన్స్ఫార్మేషన్. ఇది ఏం ఓవర్ నైట్ ఎందుకు అవుతుంది?